గాయ్స్, మీ అందరికీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్. మనం తల్లిలా భావించే ఈ భూదేవి మనం చేస్తున్న పాపాలను తట్టుకొని ఈ పాపాలను మనం కడగలేమని తెలిసి తానే ఒక కొత్త ప్రక్రియను సృష్టిస్తుంది. అదేంటో మీకు తెలుసా? మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్న ప్లాస్టిక్ ని కుప్పలు కుప్పలుగా మిలియన్ టన్నులుగా ఈ భూమి మీద వదిలేస్తున్నాం. అది నేరుగా సముద్రాలలో చేరి లక్షల మూగ జీవాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. సముద్ర గర్భంలో జీవించే ప్రతి ఒక్క జీవిని నాశనం చేస్తుంది. ఇక మూడో రౌండ్ లో మనుషులపై ప్రభావం పడబోతుంది. ఈ టైంలో ఈ భూదేవి అంటే మన ఎర్త్ మానవ మనుగడ నాశనం అవ్వకుండా ఉండడానికి ప్లాస్టిక్ ని తినే ఒక ఫంగస్ ని క్రియేట్ చేసింది. ఈ ఫంగస్ ఎక్కడ జీవిస్తున్నాయో తెలుసా? అమెజాన్ అడవులలో. అయితే ఈ జీవి ప్లాస్టిక్ ని తినే విధానం చూస్తుంటే సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. రాబోయే 100 సంవత్సరాలలో ఈ భూమి మీద ఒక్క ప్లాస్టిక్ ముక్క కూడా మిగలదని అంచనా వేస్తున్నారు. జనరల్ గా ఈ ప్లాస్టిక్ తనంతట తానే కరిగిపోవడానికి 500 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ ఫంగస్ దాన్ని కేవలం 5 సంవత్సరాల్లోనే నమిలి తినేయగలదు. అండ్ అది తిన్న ప్లాస్టిక్ డైజెస్ట్ అయ్యాక దాన్ని వాటర్ రూపంలో రిలీజ్ చేస్తుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. ఈ అంచనా ప్రకారం ప్లాస్టిక్ అనేది అంతమవుతుంది, వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ ఫంగస్ ప్లాస్టిక్ ని తినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అవసరం. అంటే యూవి అనే రేడియేషన్ అవసరం అవుతుంది. ఈ రేడియేషన్ ప్లాస్టిక్ పై పడ్డప్పుడు అది హీట్ కి గురవుతుంది. అది కొంచెం హీట్ అయినా సరే ఈ ఫంగస్ ఆ ప్లాస్టిక్ ని చాలా ఈజీగా తినేయగలదు. అయితే అమెజాన్ అడవుల్లో ఈ 18 జాతుల ఫంగల్స్ ని కనుగొన్నారు. అందులో 4 జాతులకు కలిగిన ఫంగల్స్ మాత్రమే ఈ ప్లాస్టిక్ ని విచ్చలవిడిగా తినేస్తున్నాయని సైంటిస్టులు బయట పెట్టారు. అలా ఈ ప్రపంచంలో ఉన్న ప్లాస్టిక్ మొత్తాన్ని ఈ ఫంగస్ తినేసి మనకు మరో భూమండలాన్ని పరిచయం చేయబోతుంది. భూమిని మనం తల్లిలా భావిస్తాం. అయితే పిల్లలు తప్పు చేస్తే తల్లి మందలిస్తుంది. ఆ తర్వాత పిల్లల జాగ్రత్తలే చూస్తుంది. భూమి కూడా ఇదే చేస్తుంది. ఇక ఈ మానవులు మారరు అనుకుందేమో, లేదా వీళ్ళ పాపాలని నేనే కడగాలి అనుకుందేమో తెలియదు కానీ అమెజాన్ అడవుల్లో ఈ కొత్త ప్రక్రియను సృష్టించింది ఈ భూదేవి. ఇప్పటికే మిలియన్ టన్నులలో కూరుకుపోయిన ప్లాస్టిక్ మహమ్మారి నుండి ఎలా బయటపడాలి అని మనం రకరకాల రీసైక్లింగ్ అండ్ అలాగే ప్లాస్టిక్ తో బయో డీజిల్ ని కూడా తయారు చేశాం. అదే ప్లాస్టిక్ తో రకరకాల ప్రయోగాలు చేసి ఈ ప్లాస్టిక్ ని తగ్గిద్దామనే ఆలోచనలు చాలా వరకు చేశారు. కానీ అవి 100% సక్సెస్ అవ్వలేదు. ఇది చాలా వరకు లేట్ ప్రాసెస్ కింద నడుస్తుంది. బట్ ఈ ఫంగస్ ద్వారా దీన్ని అతి త్వరగా నిర్మూలించవచ్చు. అయితే ఈ ప్లాస్టిక్ ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1907వ సంవత్సరంలో న్యూయార్క్ లోని లియో బేకేలాండ్ అనే ఒక వ్యక్తి కనుగొన్నారు. ఆయన ప్లాస్టిక్ అనే పదాన్ని సృష్టించాడు. మొదట ఈ ప్లాస్టిక్ ని ప్లాస్టికోస్ అని పిలిచేవారు. అంటే గ్రీకు భాషలో అచ్చు లేదా ఆకారం అని అర్థం. అయితే ప్లాస్టిక్ లో చాలా రకాలు ఉన్నాయి. పిఇటి, PE-HD, PVC, PD-LD, PP, PS. PET అంటే పాలిథిన్ టెరాఫ్థలేట్. PE-HD అంటే అధిక సాంద్రత కలిగిన పాలిథిన్. PVC అంటే పాలి విబైల్ క్లోరైడ్. PE-LD అంటే తక్కువ సాంద్రత కలిగిన పాలిథిన్. PP అంటే పాలిప్రొఫైలిన్. PS అంటే పాలిస్టైలిన్. ఇన్ని రకాల ప్లాస్టిక్లలో ఏ ఒక్కటి వదలకుండా మొత్తం వాడేస్తున్నాం. హ్యాండ్ బ్యాగ్స్, బకెట్లు, సూట్ కేసులు, ప్లాస్టిక్ తో చేసిన జాకెట్లు కూడా వదలడం లేదు. ఆ రేంజ్ లో ప్లాస్టిక్ మన ఇంట్లో కూరుకుపోతున్నాయి. 1950 సంవత్సరం నుండి 2017 సంవత్సరం వరకు 9.2 బిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ తయారు చేశారు. అయితే ఈ మొత్తంలో సగానికి సగం పైగా అంటే 2004 సంవత్సరం నుండి 2023 సంవత్సరంలోనే 400 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ని తయారు చేశారు. ఇది గనుక ఇలాగే కంటిన్యూ అయితే 2060 సంవత్సరం నాటికి 1.3 బిలియన్ టన్నులను మించిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎట్టకేలకు మన భూమండలాన్ని కాపాడడానికి భూమి ఈ ప్రక్రియను సృష్టించి మన ముందుకు తీసుకొస్తుందంటే ఇది నిజంగా మిరాకిల్ అని చెప్పాలి. ప్రకృతికి తెలుసు తను నాశనం అవుతున్న టైంలో ఎలా బాగుపరుచుకోవాలని. ప్రకృతికి ఎవ్వరూ సాటిరారు. అండ్ మనం నాశనం చేయాలంటే ప్రకృతి నాశనం అవ్వదు. తనంతటగా అదే నాశనం అయ్యే రోజే అది నాశనం అవుతుంది. అయితే ఈ ప్లాస్టిక్ ని తినే ఫంగస్ మొట్టమొదటగా ఎవరు గుర్తించారో మీకు తెలుసా? అరోన్ అనే ఒక యువ శాస్త్రవేత్త ఈ శిలీంధ్రాలను మొదటిసారిగా అమెజాన్ అడవుల్లో గుర్తించాడు. ఈ యువ శాస్త్రవేత్తకి ప్రయోగాలు అండ్ చెట్లు అంటే చాలా ఇష్టం. తను సర్కిల్ అవుతున్న ఈ అమెజాన్ అడవుల్లో కొంత భాగం మట్టి శాంపిల్ ను సేకరించాడు. ఇంటికి వెళ్లిన తరువాత అతనికి ఫీవర్ రావడం వల్ల వాటిని పట్టించుకోలేదు. ఇవి అలానే ప్లాస్టిక్ బాటిల్లో పెట్టేశాడు. తను కోలుకొని 2-3 డేస్ తరువాత వాటిని చూస్తే అవి ప్లాస్టిక్ ని విచ్ఛిన్నం చేయడం గమనించాడు. అంటే ఆ ఫంగస్ ప్లాస్టిక్ ని తినేస్తున్నాయని గమనించాడు. ఇది జరిగింది 2011లో. అప్పటి నుంచి ఈ ఫంగస్ మీద ఆయన పరిశోధన మొదలైంది. పుట్టగొడుగు రూపంలో ఉండే ఈ ఫంగస్ అమెజాన్ అడవుల్లో అక్కడక్కడ వ్యాప్తి చెందుతున్నాయి. ఇది మరికొద్ది సంవత్సరాల్లోనే అడవి మొత్తం వ్యాపించి సముద్రాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ ని క్లీన్ చేయబోతుంది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది సైంటిస్టులు అండ్ అలాగే ప్రజలు వారి ఆనందాలకి హద్దులు లేవు. ఇప్పుడు జర్మనీ సైంటిస్టులు వీటిపై మరో ప్రయోగం చేయబోతున్నారు. అదేమిటంటే ఈ ఫంగస్ జీవులను ఎక్కువ ప్లాస్టిక్ దిబ్బలు ఉండే చోట రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది. జనసంచారం ఉన్న చోట పొరపాటుగా ప్లాస్టిక్ పై కాకుండా మానవుల శరీరాలకు ఎక్కితే
ప్లాస్టిక్ రుచులను వదిలి మానవ శరీర రుచులకు మరిగితే మొదటికే మోసం వస్తుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చెత్త చెదరాలు ప్లాస్టిక్లు ఉన్న చోటే ఈ మూగజీవాలు జీవిస్తుంటాయి. మూగజీవాలు ఉన్న చోట ఈ ఫంగస్ కనుక ఏర్పడితే అవి ప్లాస్టిక్ తింటున్న కోణంలో వాటిని ఈ మూగజీవాలు తినేస్తే అనిమల్స్ బాడీలో చేరిన ఈ ఫంగస్ అనిమల్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీయలేదని గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ నే తింటున్న ఈ ఫంగస్ మాంసపు ముద్దను తినదని గ్యారంటీ ఏంది? ఒకవేళ ఇవి అనిమల్స్ ని తినకపోయినా వీటి ద్వారా ఏర్పడే వైరస్ అండ్ సైంటిఫిక్ సైడ్ ఎఫెక్ట్లు అనేక ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ ఇలాంటి అనారోగ్య సమస్యలు జంతువుల ద్వారా రిలీజ్ అయితే అది మానవులకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దీని మీద పూర్తి అవగాహన ఉంచి సైంటిస్టులు వీటిపై పూర్తి అధ్యయనం జరిపిన తర్వాతే వీటిని జనసంచారం ఉన్న చోట రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అలా కాదని ఈ ప్రపంచంలో ప్లాస్టిక్ భారీగా విపరీతంగా పెరిగిపోతుందని ఎమర్జెన్సీగా వీటిని క్లియర్ చేయాలని దురుద్దేశంతో ఈ ఫంగస్ జీవులపై ఎలాంటి అధ్యయనం జరపకుండా వీటిని మానవ మనుగడలకు తీసుకొస్తే ఆ తరువాత జరగబోయేది ఏమిటో ఎవ్వరు ఊహించరు. ఎందుకంటే ఇది నేచర్, ఇది నాశనానికి గురవుతుందని తెలిసి అది సరి చేసుకోవడానికే ఈ కొత్త ప్రక్రియను పుట్టించింది. వాటిని మనం సవ్యంగా ఉపయోగించుకోవాలి. కాదని మనకు ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేసి వాటిని డిస్టర్బ్ చేస్తే మంచైనా చెడైనా చాలా పెద్ద మొత్తంలోనే చూపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సైంటిస్టులు ముందుకు సాగితే అన్ని విధాలుగా ఈ భూమికి మంచి జరుగుతుంది అండ్ ప్రజలు కూడా ఇలాంటి వాటితో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ భూమండలాన్ని శాసించవచ్చు. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన మీరు అసలు ఈ ప్లాస్టిక్ వ్యవహారమే లేకుండా చేయొచ్చు కదా, ఏ దేశంలో అయితే తయారవుతున్నాయో ఆయా దేశాలలో ఈ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తే అసలు ప్లాస్టిక్ పంచాయితీ ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. దీనికి ఒకటి కాదు 100 రీజన్స్ ఉన్నాయి. కానీ 2 మెయిన్ రీజన్స్ చెబుతాను, రాసుకోండి. నెంబర్ 1, ప్లాస్టిక్ అనేది మన జీవన ఆధారంలో దాదాపుగా 78% వరకు ప్లాస్టిక్ లేనిదే ఏ వస్తువు తయారు చేయడం లేదు. అండ్ ఏదైనా తయారు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లాస్టిక్ ని అచ్చులుగా గుద్ది ఆ తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ మెయిన్ రేటింగ్ మిషన్ ని సెట్ చేస్తున్నారు. సో ప్లాస్టిక్ లేనిదే పనులు అవ్వవు. అండ్ సెకండ్, ఏ దేశాల్లో ప్లాస్టిక్ తయారవుతున్నాయో ఆయా దేశాల సెంట్రల్ గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసిన తరువాత ఎన్ని ఫ్యాక్టరీలు అయితే బ్యాన్ చేస్తారో అన్ని ఫ్యాక్టరీలో కార్మికులకు ఉపాధి కల్పించాలి. అంతమందికి ఒకేసారి ఉపాధి కల్పించాలంటే దేశాన్ని అమ్ముకున్నా కూడా సరిపోదు, అంతటి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇది వినడానికి మీకు సిల్లిగా అనిపించవచ్చు, కానీ అంతటి భరణం ఎత్తాలంటే ఏ దేశం తరం కాదు. ఇప్పుడున్న కాలంలో ప్లాస్టిక్ అనేది నంబర్ 1 ప్లేస్ లో వచ్చి కూర్చుంది. సో దీన్ని అంతం చేయడం ఎవ్వరి వల్ల కాదు. కావాలంటే మనం ప్లాస్టిక్ ని వాడేసి పడేసిన తరువాత ఈ ఫంగస్ ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. ఇదొక్కటే ఆప్షన్, ఇదొక్కటే దారి. సో గైస్, ఈ పూర్తి వీడియోలలో మీకు ఈ ఫంగస్ గురించి ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందు వచ్చేంత వరకు సెలవు. బాబాయ్. నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.